అబ్బో ఫ్యాన్ వద్దండి, ఫ్యాన్ వద్దు, ఫ్యాన్ వద్దు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. సో యాక్చువల్గా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం నిన్న ఎలక్షన్ అయిపోయింది. సో మీరందరూ మాకు సపోర్టివ్గా ఉండి ఇంత దూరం మేము సక్సెస్ఫుల్గా జర్నీ చేశాము. అలానే మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. సో మా వంతు కృషి మేము చేసి మా క్యాడర్ ఎవరైతే మాకు సపోర్ట్ చేశారో వాళ్ళ సహకారంతో మేము నిన్నటి ఎలక్షన్లో చాలా గట్టి పోటీ ఇచ్చామని నమ్ముతున్నాము. సో దాని గురించి ఇంకా మనం చెప్పాలంటే జూన్ 4th తర్వాత మీరందరూ చూస్తారు మేము గట్టి పోటీ ఇచ్చామా, మేమే గెలవబోతున్నామా అనేది. సో నేను ఎన్ఆర్ఐ అయ్యుండి కూడా పార్టీకి నేను వస్తాను, నేను చేయాలనుకుంటున్నాను, నేను చేస్తాను అని అంటే పార్టీ నాకు చాలా గౌరవంతో కూడిన ఇది ఇచ్చి మీరు రండి చేయండి అని చాలా స్వాగతించారు వాళ్ళు. అలానే టికెట్ విషయంలో కానీ తర్వాత పోస్ట్ టికెట్ మాకు ఎప్పుడైతే మేము ప్రచారం చేయాలనుకున్నానో అప్పుడు కానీ చాలామంది సహకరించారు. సో వాళ్ళందరికీ మరీ ధన్యవాదాలు. మాలాంటి న్యూ జనరేషన్ వాళ్ళని పార్టీ ఆదరించి అలానే షర్మిలా గారి నాయకత్వం పార్టీ ఇలాంటి పరిస్థితుల్లో అసలు షర్మిలా గారి పార్టీకి రావడము, పార్టీ నాయకత్వాన్ని ఆమె భుజాన వేసుకొని అలానే ఈ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి మెరుగుపరచడానికి ఆమె ప్రతి జిల్లా తిరగడము, ఒక లేడీ అయ్యుండి కూడా ఏమాత్రము ఎక్కడా కూడా కాంప్రమైజింగ్ లేకుండా ప్రతి జిల్లా తిరిగి కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రచారం చేసి ప్రతి ఇష్యూ మీద షర్మిలా గారు మాట్లాడి అలానే టికెట్ల విషయంలో కూడా ప్రతి క్యాండిడేట్తో షర్మిలా గారు మాట్లాడి మాకు అభ్యర్థుల్ని ఖరారు చేశారు. సో ఆ విషయంలో షర్మిలా గారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే షర్మిలా గారు కూడా కొత్తగా పీసీసీ పగ్గాలు చేపట్టి వినూత్నంగా అభ్యర్థుల్ని ఎంపిక చేయడము, అలానే మా కోసం ఆమె 3 పర్యాయాలు రాష్ట్రం మొత్తం తిరగడము, పీసీసీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. దాని గురించే నేను ఈరోజు ఈ మీటింగ్ పెట్టాను. మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చి హైకమాండ్ ఒక ఎన్ఆర్ఐ అయినా మమ్మల్ని నమ్మి ఇంత దూరం తీసుకొచ్చి మమ్మల్ని నిలబెట్టడం అంటే మామూలు విషయం కాదు. అలాగే మీరు చూస్తే కనుక ఒక ఎంపీగా నేను ప్రచారం చేసిన విధానం ఒక ఎమ్మెల్యేకి టికెట్ ఇస్తే కూడా అంత ప్రచారం చేశారో లేదో తెలియదు. మీరు చూసుంటే టీడీపీ వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ నేను తిరిగినన్నిసార్లు ఏ ఎంపీ అయినా తిరిగితే ఇట్స్ ఛాలెంజ్. అన్నిసార్లు నేను ప్రజల్లోకి వెళ్ళాను, ప్రతి నియోజకవర్గంలోనూ వెళ్ళాను, ప్రతి చోటకి వెళ్ళాను. నాకు ఎంత పోలవరము విజిట్ చేశాను, చింతలపూడి విజిట్ చేశాను, ఎత్తిపోతల పథకం డైరెక్ట్గా నేను ఆ ప్లేస్కి వెళ్ళి, అలాగే కొల్లేరు కూడా నేను ఆ ప్లేస్కి వెళ్ళి విజిట్ చేసి సమస్యలపై అవగాహన పెంచుకొని దీనికి నేను కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ జర్నీలో కొంత ఒడిదుడుకులు ఉన్న మాట వాస్తవం. ఎందుకంటే ఇవాళ మేము కొన్ని విషయాలు ఈ సందర్భంగా నేను హైకమాండ్కి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు జిల్లాల్లో ఉన్న నాయకులు, జిల్లా ప్రెసిడెంట్లు, మండల ప్రెసిడెంట్లు, కొంతమంది అభ్యర్థులు, మేడం గారు ఎంపిక చేసిన కొంతమంది అభ్యర్థులు వాళ్ళు ఏ పర్పస్కి ఈ పార్టీకి వచ్చారో, ఈ పార్టీకి ఏ పర్పస్లో చేస్తున్నారో అనేది ఒక క్లారిటీ లేదు. కనీసం కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ప్రచారం కూడా చేయని పరిస్థితి. సాక్షాత్తు డీసీసీ అనే పర్సను కూర్చొని లాబియింగ్ చేయడము, తర్వాత డబ్బుల విషయాలు మాట్లాడటము, పక్క పార్టీలతో అటు టీడీపీతో ఇటు వైసీపీతో లాలూచీ పడటము ఏమాత్రం హర్షణీయం కాదు. సొంత పార్టీ వాళ్ళు, సొంత పార్టీ క్యాడర్ ఉన్నప్పుడు వాళ్ళని సమన్వయం చేసుకోపోగా వారి మధ్య గ్రూపులు కట్టి డబ్బుల విషయాల్లో వాళ్ళని ముందుకు తోలి మీకు డబ్బులు ఇస్తేనే మీరు పనిచేయండి లేకపోతే వెళ్ళొద్దు అని ఒక స్టేజ్లో సాక్షాత్తు పార్టీ జిల్లా నాయకుడే
అంటే డీసీసీ అనే పర్సనే మొత్తం అందరినీ హైజాక్ చేయడము, అలానే మాకు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అతనే హైజాక్ చేసి ఎంపీ గారు మనిషికి 3 కోట్లు ఇస్తే తప్ప మీరు వెళ్ళడానికి వీలు లేదని బ్లాక్మెయిల్ చేయడము, అలాంటి ఒక మీటింగ్ పెట్టుకుంటే మామూలుగా కార్యకర్తలతో ఎమ్మెల్యేలతో మండల స్థాయి లీడర్లతో మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగు సాక్షాత్తు డీసీసీ అనే ప్రెసిడెంట్ సాక్షాత్తు హైజాక్ చేసి ఆ మీటింగ్కి ఎమ్మెల్యేల తరపున తనే రిప్రజెంటేషన్ చేసి ఎమ్మెల్యేల కోరికలు మీరు తీర్చాలి, మీరు తీర్చకపోతే మీకు పార్టీ నుంచి ఎటువంటి సపోర్ట్ రాదు అని ఒక రకంగా ఒక మహిళా అభ్యర్థిని బెదిరించడం నేనైతే చాలా షాకింగ్ విషయము. అయితే ఇలాంటి అడ్డంకులు కొన్ని వచ్చినాయి. అలానే అతను సాక్షాత్తు ప్రెసిడెంట్ అనే అతను ఎమ్మెల్యేలు హైజాక్ చేసి వారి తరపున డబ్బులు డిమాండ్ చేయడమే కాకుండా ఎప్పుడైతే అతని బెదిరింపులకు నేను లొంగట్లేదు అని అనుకున్నాడో మండల ప్రెసిడెంట్స్ అందరినీ కూడా బెదిరింపులకి వేధింపులకి గురి చేశాడు. మీరందరూ నేను ప్రెసిడెంటు, నేను చెప్పినట్టు మీరు వినాలి, మీ ఎంపీ క్యాండిడేట్ కానీ మీ ఎవరు చెప్పినా కూడా మీరు వినడానికి వీల్లేదు, మీ మండల ప్రెసిడెంట్స్ పోస్టులు నేను ఇచ్చాను కాబట్టి నా మాట వినాలని వాళ్ళందరినీ హైజాక్ చేసి ప్రచారానికి కూడా వాళ్ళు సహకరించకుండా చేసిన మనిషి ఒక డీసీసీపీ. అలాగే ఈ రకంగా తొక్కిపెట్టి ఉంచితే పార్టీ ఎప్పటికీ ముందుకెళ్ళాను. ఇది పైన అధిష్టానం అర్థం చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళందరినీ ఏరేస్తే తప్పితే ఈ పార్టీ మాత్రం ముందుకు వెళ్ళదు.